ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం ములగలంపల్లిలో దారుణం జరిగింది. పాత కక్షలను మనసులో పెట్టుకుని ఒక యువకుడిని కొంతమంది కలిసి గత రాత్రి బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో చావబాదారు. గమనించిన బంధువులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో యువకులు పారిపోయారు. చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుని కథనం ప్రకారం ములగలంపల్లి గ్రామానికి చెందిన చిట్టిబాబు ఫణీంద్ర అనే యువకుడికి అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులకు మధ్య కొన్ని రోజుల క్రితం ఫోన్లో చిన్నపాటి వాగ్వివాదం జరిగిందని, ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకువెళ్లగా ఇరు వర్గాలకు సర్ది చెప్పారని వివరించారు. ఆ గొడవను మనసులో పెట్టుకుని వారు గత రాత్రి పొగాకు బ్యారెన్ వద్ద నిద్రిస్తున్న తనను సుమారు 8 మంది బలవంతంగా కారులో ఎక్కించుకుని ఊరి శివారు ప్రాంతానికి తీసుకువెళ్లి కొట్టారని ఆరోపించారు. వాళ్ళు ఆరోపిస్తున్నట్లుగా అమ్మాయి విషయం కాదని బాధితుడు తెలియజేశారు. ఈ సిహెచ్ ఫణీంద్ర అనే కుర్రోడిని మా పెద్దమ్మ గారు అబ్బాయి వాళ్ళ నాన్న చనిపోయాడని ఇక్కడ తీసుకొచ్చి వ్యవసాయం మాతో పాటు చేయించుకుంటున్నాం. అయితే ఈ కుర్రోడిని ఏ చిన్న చిన్న ఫ్రెండ్షిప్ తగువుల వల్ల వాళ్ళు వేరే వాళ్ళు తీసుకొచ్చి కుర్రోడిని కొట్టి మళ్ళీ మాకే సంబంధం లేదని చెప్తున్నారు. వాళ్ళని పట్టుకున్నా సరే మేము అక్కడ లేమని చెప్తున్నారు. వాళ్ళని పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. మేము అందరం చూసి వాళ్ళ వెంటమాలు వెళ్ళేపాటికే కుర్రోడిని చితకబాదేశారు. వాళ్ళని తీసుకొచ్చింది నల్ల కారు మీద తీసుకొచ్చారు. మేమేమో పోలీస్ స్టేషన్లో ఏమంటున్నారంటే మేము కారు మీద తీసుకురాలేదు, బండి మీద తీసుకొచ్చామని చెప్తున్నారు. పోలీసులు ఎంక్వైరీ చేయాల్సి ఉంది. ఇప్పుడు కుర్రోడి దగ్గరకు వచ్చి రిపోర్ట్ తీసుకుంటారు. ఇంకా కుర్రోడు ఇంకా పేర్లు చెప్తున్నాడు. ఆ పేర్లు ఇంకా మాకు తెలీదు, వాళ్ళని చూస్తే గుర్తుపడతానంటున్నాడు. ములగలంపల్లి దాటాక కాలువలో ఎవరికి కనపడిన తుప్పల్లో తీసుకెళ్లి కొడుతున్నారు. గొడవ కారణం అంటే ఆ కుర్రోని అడిగి చెప్తాం. ఇంకా నీట్గా చెప్తాం. చిట్టిబాబు ఫణీంద్ర అనే నా పేరు. ములగలంపల్లి రాత్రి జరిగింది గొడవ. వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏ తప్పు లేకుండా కార్లో వేసుకొచ్చి 355 అనే కారు వేసుకొచ్చి కార్లో ఎక్కించుకొచ్చేసి కొట్టారు. ఫోన్లో వాళ్ళకి మాకు చిన్న సంభాషణ జరిగిందండి. ఆ జరిగిన దానికి మా డాడీ గారు అలా చెప్పారు. అంతకుముందు 2 రోజుల ముందర చెప్తే అది పెద్దల్లో సెటిల్మెంట్ అయిపోయిందండి. ఆ ఖర్చు చాలక మమ్మల్ని అంటావా నువ్వు, ఊళ్ళో నిన్ను చూసి ఇంకొకటి అంటాడు, మేమంటే ఏంటో నీకు చూపించాలి అని చెప్పి రాత్రి నన్ను పడుకున్న తీసుకొచ్చేసి కొట్టారండి. మా ఊరు చివర కాలువ దగ్గర అండి. కాలువలో దింపేసి ఎవరికి కనపడకుండా కర్రలో రాడ్లు తీసుకొచ్చి వాళ్ళకి 8 మంది వచ్చేసండి బిల్లబీటికి పడుకుని కొట్టేశారండి. పోలీసులు కంప్లైంట్ రాత్రి వచ్చారండి. వస్తే వాళ్ళని తీసుకుని వెళ్ళారండి. రాత్రి వాళ్ళు కొట్టినప్పుడు నాకు సోయలేదని పడిపోతే అంబులెన్స్ వస్తే అంబులెన్స్ ఎక్కించుకొచ్చారండి. ఎక్కించుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారండి. నేను మా ఊళ్ళోనండి. స్వాంగాన్ చిన్న పిల్లడు పవన్, స్వాంగాన్ నాని, స్వాంగాన్ ఉదయ్, స్వాంగాన్ సాయి. అతను మీకు డిస్కషన్ ఎప్పుడు జరిగింది? డిస్కషన్ మొన్న జరిగిందండి ఫోన్లో. అది అయిపోయిందండి. పెద్దల్లో పెట్టారు, అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఎవరి దారిన ఉండండి, జాగ్రత్తలు ఉందని చెప్పి మా వాళ్ళు మాకు హెచ్చరించారండి. వాళ్ళకి హెచ్చరి ఏం జరిగిందని తెలియదు. ఆ లైఫ్న మా వాళ్ళు ఇంటికి వచ్చి మాకు ఇలా చెప్పారండి. మేము జోలు తీస్తాం కానీ అంతా మాట్లాడతాం కానీ ఆ లైఫ్కి కూడా వెళ్ళలేదండి. వెళ్ళిపోయేటప్పుడు రాత్రి కక్ష చాలక నిన్ను చంపేస్తాం అది ఇది అని చెప్పి మా వాళ్ళు ఎవరో లేని టైం చూసి గబ్బ కారు వేసుకొచ్చేసి కార్లో వేసుకుని తీసుకెళ్ళిపోయారండి. 555 కారు అండి, అది 3 కారు. పక్కన ఫోన్ ఇచ్చినందుకు నా మీద కక్ష కట్టి ఆ కుర్రోడు మాట్లాడాను, నేను మాట్లాడిన మాట గురించి వచ్చి నన్ను ఇలా చేశారండి.